మనం ఢిల్లీ శంకర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మన కొలనూరు సమ్మక్క సారక్క జాతర గురించి, చరిత్ర గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే. చెప్పండి సార్, మా కొలనూరి సమ్మక్కకు గొప్ప చరిత్ర ఉంది. మరి ఆ చరిత్ర మొదట సమ్మక్క జాతర తర్వాత స్టార్ట్ అయిందంటే మరి కొలనూరుదే. ఈ కొలనూరు అయినాకనే అన్ని గ్రామాలలో మరి సమ్మక్క అన్నది ఈడికెళ్ళి అందరు కోయలు పోయి అక్కడక్కడ జాతరను నిలబెట్టడం జరిగింది. ఈ చరిత్ర గల సమ్మక్కకు మరి 4 గుట్టల మధ్య 3 తొవ్వలున్నాయి. ఆ 3 తొవ్వల రూట్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా కానీ మరి ఆ గుట్టలకు అత్తనే ఒక రకంగా ఆ దేవత చల్లని చూపు చూస్తుంది. ఎవ్వరికన్నా కోరుకున్న వాళ్ళకు మరి ఆ సమ్మక్క చరిత్రలో ఎంతో మందికి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకు ఎలాంటి మొక్కున్న మొక్కుకున్న వాళ్ళకు మరి ఆ అసొంటి వరాలు ఇచ్చిన సమ్మవ్వ తల్లి మా కొలనూరు గుట్టల్లో ఉంది. మరి కొలనూరు గుట్టలో సమ్మక్క 21 నాడు స్టార్ట్ అవుతుంది. 21, 22, 23 తేదీల్లో మరి అతి గొప్ప బ్రహ్మాండంగా జాతర సాగడం జరుగుతుంది. మరి వచ్చిన పబ్లిక్ కానీ ఎలాంటి అవసరం కానీ వస్తువులు కానీ అంటే నీళ్లు కానీ సౌలతి కానీ రోడ్లు కానీ అన్ని రూట్ల అన్ని రకాల సౌలతులు ఏర్పాటు చేసడం జరిగింది. మరి అందరికీ వచ్చిన పబ్లిక్ ఎలాంటి నష్టం కాకుండా మరి ఇక్కడ చేసి సౌలతులు చేసడం జరిగింది. మరి అందరూ ఈ తేజీల్లో అందరు వచ్చి దేవతకు మొక్కులు పెట్టుకొని మరి ఆ కోరికలు మీకేమన్నా మీకు ఇంకా ఈ దేవుని మీద మీరు ఇంకేమన్నా చూసుకోవాలన్నా కానీ మీరు మొక్కుకున్నాక మీకు మంచిగా అనిపిస్తేనే మళ్ళా జాతరకు వచ్చే విధంగా చూపించే జాతర ఇక్కడ ఉంది. ఎంతోమంది దాతలు ఈ మొక్కు మాకు మొక్కేందని సుతా ఈ సంవత్సరం అక్కడ గేటు కానీ మన టికెట్ల లైన్ సుతాలు చేయించడం జరిగింది. అనేక కార్యక్రమాలకు అనేక మొక్కులకు ఈ కొలనూరు సమ్మవ్వ తల్లి మరి ఎంతో గొప్పగా వరాలు ఇచ్చిన దేవత కాబట్టి మరి అందరూ వచ్చి మా కొలనూరు గుట్ట సమ్మవ్వను దర్శించుకొని అందరూ క్షేమంగా మళ్ళీ ఇంటికి పోవాలని అందరి కోరికలు నెరవేరాలని మరి ఆ సమ్మవ్వ తల్లిని మేము మా ఊరు తరఫున కానీ మా గ్రామస్తుల తరఫున కానీ మేము అందరం సహకరించి మరి సమ్మవ్వ తల్లికి మేము అండగా ఉండి మాకు అండగా ఉంటుందని కోరుకుంటూ ప్రజలు అత్యధికంగా రావాలని కోరుకుంటున్నాం. ఈసారి అయితే మన ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. మనకు ఎట్లా అయితే మేడారం దగ్గర లైవ్ టెలికాస్ట్ ఎలా అవుతుందో మన కొల్లూరులో కూడా ఈసారి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ప్రతి అణువు అసలు అనౌన్స్మెంట్ ఎవరు తప్పిపోయారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఏమున్నాయి, నీళ్ళ వసతి ఎక్కడ, ఎలా రావాలి, ఎలా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి అనేది పూర్తి వివరాలు లైవ్లో వస్తాయి. దీని ద్వారా ప్రజలకు కొంచెం సాయం చేసినట్టు అవుతుంది. సో మన ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది సార్. మీ ఛానల్కు ప్రత్యేకంగా మా ఊరి తరఫున ధన్యవాదాలు. మరి ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్కు తీసుకుపోయే విధంగా చేయాలని మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మరి ఈ ఛానల్ మమ్మల్ని తెలుగులో తీసుకొచ్చి మా దేవతను మరి చేసినందుకు మరి మా పబ్లిక్ ఎలాంటి ఇది కాకుండా మంచి సౌలభ్యం చేసే విధంగా మేము సహకరిస్తాం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదాకా మీ సహకారం ఉండాలని మరి ఈ జాతరకు ఇంకా మీ తోడ్పాట్లు ఉంటాయని కోరుకుంటున్నాం.